ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అడుగుతుంటే మాట్లాడవేంటమ్మా? ఆ లాకెట్ ఎక్కడ పెట్టారు? తెలీదని చెప్తోంది కదరా, ఎందుకు రెట్టిస్తారు? ఇప్పటికే మీ అమ్మ మీరన్న మాటలకి ఎంత కుమిలిపోతోందో చూడండిరా. ఊరుకోవే, ఊరుకోవే. ఈ ఒగలమారి ఏడుపులకేం తక్కువ లేదు. ఒరే బంటి, లాకెట్ ఇంట్లో లేదు అంటే బయటెక్కడో దాచుంటారు. వెళ్ళి ఎతుకుదాం పద. అమ్మా, ఇంటి బయట వెతుకుతాను అంటున్నారు. కొంప తీసి మనం పాతి పెట్టిన చోట తవ్వరు కదా. వాళ్ళ బొంద పాతి పెట్టిన మనకే ఎక్కడ పాతామో తెలీదు, అలాంటిది వాళ్ళకేం తెలుస్తుందే? అమ్మో, కడుపులో నొప్పిగా ఉంది. అమ్మో, నానా, నాకు తెలిసి అమ్మమ్మ లాకెట్ కొట్టేసి ఇక్కడే ఎక్కడో దాచుంటారు నాన్న. నా అనుమానం కూడా అదేరా. ఎక్కడైనా తవ్వినట్టుగా ఆనవాళ్లు కనపడితే చెప్పు, అక్కడ తవ్వి చూద్దాం. ఖచ్చితంగా లాకెట్ దొరుకుతుంది. అలాగే నాన్న. ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి లాకెట్ కనిపెట్టారు కదా. ఎందుకని మంచిది, ఒకసారి చెక్ చేస్తాను. అన్నయ్య, అటు చూడు, ఏం తీసుకెళ్తున్నారు? రామయ్య గారు, ఏడ్సేస్తున్నారు? మొక్కలు నాటే కార్యక్రమం. అవునా? ఉన్నట్టుండి మొక్కలు నాటే కార్యక్రమం ఏంటి? అంతగా మీరు నాటుకోవాలనుకుంటే మీ ఇంట్లో నాటుకోవాలి, కానీ ఎక్కడ నాటడం ఏంటి? మొక్కల్ని ఎక్కడ నాటామో అన్నది కాదు లీలాకృష్ణ, నాటామా లేదా అన్నది ముఖ్యం. అవును లీలాకృష్ణ గారు, మొన్న ఉత్తమ్ గారు అనుకోని ప్రమాదంలో ప్రాణాపాయ స్థితికి వెళ్ళిన ఆ దేవుడి దయవల్ల ప్రమాదం నుంచి బయటపడ్డారు. అందుకని తాతయ్య గారు ప్రతి నెల ఒక మొక్క నాటుతాను అని మొక్కుకున్నారట. ఆ మొక్కే ఇప్పుడు తీరుస్తున్నారు. ఓహో, మొక్క నాటుతానని మొక్కుకోవడమేంటి? మరీ విడ్డూరంగా ఉంది. అందులో తప్పే ఉంది. పంచభూతాల రూపంలో ప్రకృతి మనకు ప్రాణం పోస్తున్నప్పుడు మొక్కలు నాటి పర్యావరణానికి కొత్త ఊపిరి అందియడంలో తప్పే ఉంది. అవును, మొక్కలు నాటడం అంటే మహాయజ్ఞం లాంటిది. అది ఎవరు చేసినా ఎక్కడ చేసినా తప్పేం లేదు. మనవడా, ఇంకా పని మొదలు పెట్టు. అలాగే తాతయ్య. మైథిలి, రామ్మా. అమ్మా, తండ్రి కొడుకులు ఇద్దరు కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? ఓరి భగవంతుడా, వీళ్ళకేం పుట్టింది? నేను లాకెట్ దాచిపెట్టిన చోటే తవ్వుతున్నారు. అమ్మా మైథిలి, ఏంటమ్మా ఏదో తవ్వుతున్నట్టు శబ్దం వస్తోంది? ఏం చేస్తున్నారేంటి? గాడిద గుడ్డు పెడుతుంటే పట్టుకుంటున్నాం. ఓహో, అలాగా. అయితే నువ్వు గుడ్లు కూడా పెడతావన్నమాట. చూసారా ఆంటీ, నన్ను పట్టుకుని గాడిద అంటుంది. నువ్వాగు. చూడు, ఇక్కడ మొక్క నాటాలని తవ్వుతున్నాం. నువ్వు వెళ్ళి నీ పని చూసుకుంటే
మేము మా పని చూసుకుంటాం. ఇంటి ముందు ఇంత ఖాళీ స్థలం ఉండగా అక్కడే తవ్వాలా? ఇంటి ముందు ఇంత పెద్ద ఖాళీ స్థలం ఉందని నీకెలా తెలుసు? అంటే అటు ఇటు నడుస్తున్నప్పుడు తెలుస్తుందిలే. ఏమండి, తాతయ్య గారు 1,00,000 మొక్కలు నాటాలని సంకల్పించారు. దానికి మొదటి అడుగ్గా మా ఇంట్లోనే మొక్కలు నాటుతున్నాం. ఏమండి, మీరు తవ్వండి. ఓరి భగవంతుడా, ఇంకాసేపట్లో నేను దాచిపెట్టిన లాకెట్ బయటపడుతుంది. దాన్ని గనక నా మొగుడు చూశాడంటే మైథిలి మీ ఇంటి వారసురాలు అని చెప్పేస్తాడు. అలా జరగకూడదంటే ముందుగా వెళ్ళి నా మొగుడు నాపాలి. సరే సరే, మీరు తవ్వుకోండి. పేరుకి గుడ్డిదే అయినా ఊళ్ళో అన్ని విషయాలు దీనికి కావాలి. ఏంటి మైథిలి అది? ఏదో లాకెట్ అండి. లాకెట్టా? అనుకున్నదంతా అయింది. ఇంకా సేపట్లో నా కొంపలు మునగబోతున్నాయి. మైథిలి ఆ ఇంటి వారసురాలన్న నిజం బయటపడిపోతుంది. దేవుడా, నువ్వే ఏదొక రకంగా ఆపాలి స్వామి. ఎవరిదా లాకెట్టు? ఏమో అమ్మమ్మ గారు. శుభప్రద, ఇది పట్టుకో. ఏదమ్మా ఆ లాకెట్ ఇవ్వు. ఇదిగోండి తాతయ్య. ఈ లాకెట్టు మా తులసమ్మకిచ్చాను, కానీ ఈ ఇంటి ముందుకెలా వచ్చింది? తాతయ్య, ఎవరిదా లాకెట్? లాకెట్లో ఏముంది? ఏం లేదు నాన్న, ఏం లేదు. ఏమీ లేకపోవడం ఏంటి? ఇలా ఇవ్వండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.